నీ నోటి నిండా నవ్వు ఉంచుతాడు. ఆమేన్. నాకు తెలిసినటువంటి ఒక సహోదరి కుమారుడికి పద్దపద్దాక అస్వస్థత. ఇంట్లో అందరూ వంట చేసుకొని తినటానికి లేదు. ఆ కుమారుడు ఏడ్చేవాడు, అంటే తినేవాడు కాదు, రేతిరంతా నిద్రపోయేవాడు కాదు. బాధ, ఆయన కడుపులో బాధ. ఆ కుమారుడిని చూసి ఆ తల్లి ఏడుస్తూ ఉండేది, వంటగదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉండేది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆమె నవ్వుచున్నది. దేవుని స్తోత్రం. కష్టాలు ఎప్పుడు కలకాలం ఉండవండి. దేవుని స్తోత్రం. దేవుడు నీకొక నెమ్మది, దేవుడు ఒక నెమ్మది, ఒక సమయం అందు దేవుడు ఏం చేస్తే నీకు ఒక నెమ్మది కలగ చేసేటువంటి సమయం ఖచ్చితంగా వస్తుంది. నీకున్నటువంటి సమస్యకు ఒక కుదురుబాటు